హలో ఫ్రెండ్స్, ఐపీఎల్ ఫ్యాన్ బాయ్కి స్వాగతం. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 28న గ్రాండ్గా స్టార్ట్ కాబోతుంది. అది కూడా ఒక బ్లాక్ బస్టర్ మ్యాచ్తో. మొదటి మ్యాచ్లోనే డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆర్సీబీతో మన సన్ రైజర్స్ హైదరాబాద్ అంటే ఎస్ఆర్హెచ్ తలపడబోతోంది. గత సీజన్ రెండు టీమ్స్కి చాలా భిన్నంగా సాగింది. రజత్ పాటిదార్ కెప్టెన్సీలో ఆర్సీబీ కప్ కొడితే మన ఎస్ఆర్హెచ్ మాత్రం 14 మ్యాచ్లలో 7 ఓడిపోయి ప్లే ఆఫ్స్కి కూడా వెళ్లకుండా పాయింట్స్ టేబుల్లో 6వ స్థానంతో సరిపెట్టుకుంది. కానీ ఈసారి ప్యాట్ కమిన్స్ నేతృత్వంలో ఆరెంజ్ ఆర్మీ విమర్శకులకు గట్టిగా సమాధానం చెప్పాలని కసితో ఉంది. మరి ఈ 2026 సీజన్కి ఎస్ఆర్హెచ్ స్క్వాడ్ ఎలా ఉంది? వాళ్ల స్ట్రెంగ్త్స్, వీక్నెస్లేంటి? ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది? డీటెయిల్గా చూద్దాం రండి. ముందుగా ఎస్ఆర్హెచ్ బలం గురించి మాట్లాడితే వాళ్ల బ్యాటింగ్ లైనప్ చూస్తే అపోజిషన్ బౌలర్లకు వణుకు పుట్టాల్సిందే. టాప్ ఆర్డర్లో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ మరియు ఇషాన్ కిషన్ లాంటి డిస్ట్రక్టివ్ బ్యాటర్లున్నారు. ముఖ్యంగా పవర్ ప్లేలో హెడ్, అభిషేక్ స్ట్రైక్ రేట్ 160 నుండి 182 పైన ఉంటుంది. ఇక ఇషాన్ కిషన్ రీసెంట్ టీ20 వరల్డ్ కప్లో ఏకంగా 193 స్ట్రైక్ రేట్తో భయంకరమైన ఫామ్లో ఉన్నాడు. మిడిల్ ఆర్డర్ విషయానికొస్తే స్పిన్ని చిత్తు చేసే హెన్రిచ్ క్లాసెన్, డెత్ ఓవర్స్లో 178 స్ట్రైక్ రేట్తో రెచ్చిపోయే అనికేత్ వర్మ, ఇంకా నితీష్ కుమార్ రెడ్డి లాంటి మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు. వీరికి తోడు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అదరగొట్టిన స్మరన్ రవిచంద్రన్ ఈ టీంకి ఒక ఎక్స్ ఫ్యాక్టర్ అవ్వచ్చు. అలాగే ఆల్రౌండర్ల డిపార్ట్మెంట్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. హర్షల్ పటేల్, కమిందు మెండిస్, బ్రైడెన్ కార్స్, లియామ్ లివింగ్స్టన్ లాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న ఆప్షన్స్ ఈ టీంకి అదనపు బలం. ఇక వీక్నెస్ విషయానికొస్తే ఎస్ఆర్హెచ్కి ఫాస్ట్ బౌలింగ్ డెప్త్ లేకపోవడం పెద్ద మైనస్. మహమ్మద్ షమీని వాళ్లు రిలీజ్ చేశారు. జైదేవ్ ఉనాద్కట్ కెరీర్ చివర్లో ఉన్నాడు. కుర్రాళ్లు ఇంకా ఐపీఎల్లో తమని తాము నిరూపించుకోవాల్సి ఉంది. శివం మావికి, కెప్టెన్ ప్యాట్ కమిన్స్కి ఇంజురీ సమస్యలున్నాయి. అలాగే డెత్ ఓవర్స్ అంటే 17 మరియు 20 బౌలింగ్ వీరికి అతిపెద్ద తలనొప్పి. హర్షల్ పటేల్, కమిన్స్, మావి, ఉనాద్కట్ వీళ్లందరి ఎకానమీ రేట్ డెత్ ఓవర్స్లో 10 మరియు 11కి పైనే ఉంది. గత సీజన్లో ఈశాన్ మలింగ 13 వికెట్లతో ఆకట్టుకున్నా ఈసారి మిగతా బౌలర్ల సపోర్ట్ చాలా అవసరం. ఇక ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్ విషయానికొస్తే వరల్డ్ కప్, డబ్ల్యూటీసీ లాంటి ఎన్నో అద్భుతాలు సాధించిన ప్యాట్ కమిన్స్ కేబినెట్లో ఒక్క ఐపీఎల్ ట్రోఫీ మాత్రమే లేదు. 2024లో ఫైనల్కి వెళ్లినా కేకేఆర్ చేతిలో ఓడిపోయారు. ఈ 2026 సీజన్ ద్వారా ఎస్ఆర్హెచ్ 10 ఏళ్ల నిరీక్షణకు తెరదించి కప్ కొట్టడానికి అతనికి ఇదొక గోల్డెన్ ఛాన్స్. కానీ వాళ్లకున్న ఒక ప్రధానమైన ముప్పు స్పిన్ డిపార్ట్మెంట్. సీజన్ ఇంజురీ కారణంగా దూరమవడం పెద్ద దెబ్బ. వీళ్ళిప్పుడు స్పిన్ కోసం ఎక్కువగా యువ బౌలర్ జీషాన్ అన్సారీ పైన ఆధారపడాల్సి వస్తోంది. ఓవర్సీస్ లిమిట్ వల్ల లివింగ్స్టన్, మెండిస్ ఇద్దర్నీ ఒకేసారి ప్లేయింగ్ 11లో ఆడించడం కుదరదు కాబట్టి స్పిన్లో కాస్త వీక్గా కనిపిస్తున్నారు. మరి ఈ ఎనాలిసిస్ అంతా బేస్ చేసుకుని ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతోందో చూద్దాం. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ వికెట్ కీపర్. నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసన్, అనికేత్ వర్మ, హర్షల్ పటేల్, ప్యాట్ కమిన్స్ కెప్టెన్, జీషాన్ అన్సారీ, ఈశాన్ మలింగ. ఇంపాక్ట్ ప్లేయర్ స్మరన్ రవిచంద్రన్. ఓవరాల్గా ఈ టీమ్ స్ట్రెంగ్త్స్ చూస్తుంటే ఈసారి ఎస్ఆర్హెచ్ ఖచ్చితంగా ప్లే ఆఫ్స్కి చేరే అవకాశం గట్టిగానే కనిపిస్తోంది. మరి ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11పై మీ అభిప్రాయమేంటి? వాళ్ళీసారి కప్ కొడతారా? కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఐపీఎల్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో. జై హింద్.